హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను డ్రాయింగ్ వేసే టైంలో నేను ఎలాంటి అంటే సెటిల్మెంట్ చేసుకుంటాను వీడియో తీయడానికి కోసం అని. నేను డ్రాయింగ్ చేసేటప్పుడు వీడియో ఎలా తీస్తానో మీకు ఇప్పుడు అది షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డ్రాయింగ్ అనేది చాలా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట. నేను ఏది చేసినా చేయకున్నా మాత్రం డ్రాయింగ్ పెయింటింగ్ అంటే నాకు చాలా చచ్చేది ఇష్టం. నేను వన్ డే ఒక్కరోజు 2 రోజులు ఊకున్నా కానీ నేను అంతకుమించి నేను డ్రాయింగ్ వేయకుండా ఉండలేను. ఎందుకంటే నేను దానికి అంత అడాప్ట్ అయ్యాను అనమాట. నాలాగా ఆర్టిస్టులు ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఇట్లా డ్రాయింగ్ అట్లాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళని నమ్మిన కళను వదులుకోలేరు అనమాట. వాళ్ళ లైఫ్లో ఎక్కడున్నా ఎంత దీనావస్థలో ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టమైన ఆర్ట్ ఫీల్డ్ని వదులుకోలేరు. అట్లనే నేను కూడా నా ఆర్ట్ ఫీల్డ్ని వదులుకోలేను అనమాట. దానికి సంబంధించి నేను ఎలా చేస్తానో ప్లీజ్ నవ్వకండి, ఎందుకంటే చాలా ఫన్నీగా ఉంటుంది. ఒకప్పుడు నా దగ్గర స్టిచ్ లేనప్పుడు నేను ఎలాగ పెట్టినానో ఎలా చేసినానో మీకు అది ఇప్పుడు చూపిస్తాను. నేను ఎక్కడో విన్నాను అనమాట, ఉపాయం ఉన్నోడు ఊరికే ఉండడు అని చెప్పి. అది నాకు ఎందుకో ఈ మాట ఇప్పుడు నన్ను చూస్తే నాకే అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నా అనుకోకండి. ఏంటంటే నేను డ్రాయింగ్ వేసేటప్పుడు ఒకప్పుడు నా దగ్గర స్టిక్ లేకుండా అనమాట. అందుకని నేను ఏం చేసినాను, డ్రాయింగ్ వేసేటప్పుడు వీడియో తీయాలంటే మనం చేతిలో పట్టుకొని తీయాలంటే కష్టమవుతుంది. అందుకని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఒక ప్లాస్టిక్ డబ్బా ఒకటి పెట్టుకున్నాను. దానిపైన మనం చపాతీ చేస్తాం కదా, ఆ పీట పెట్టుకున్నాం అనమాట. పీట పెట్టుకొని దాని కింద ఇంకా బుక్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి బుక్ అక్కడ మొబైల్ పెట్టినప్పుడు దానికి మనం డబ్బా కాకుండా మనం పెయింటింగ్ వేసే అదే వీడియో కనపడాలని చెప్పేసి డ్రాయింగ్ వేసేది అందుకని చెప్పేసి నేను అట్లా పెట్టుకోవడం జరిగింది. దీనిపైన ఇప్పుడు నేను ఇంతకుముందు వేసిన డ్రాయింగ్స్ చూపిస్తున్నాను. ఇది నా చిన్న స్టూడెంట్స్ ఉంటారు, డ్రాయింగ్ స్టూడెంట్స్, వాళ్ళ కోసం అని వేసిన వాళ్ళకు ప్రాక్టీస్ చేయించడానికి వేసిన డ్రాయింగ్ బుక్ అది. అందుకని నేను పెన్ను తీసుకుంటున్నాను. నాకు ఎక్కువ శాతం నేను స్కెచ్ పెన్స్ అట్లాంటివి వాడతాను. ఎందుకంటే అవి ఏంటంటే పర్ఫెక్ట్గా మంచిగా కనబడడానికి యూజ్ అవుతుంది. అండ్ మీకోసమని నేను చెప్పి నేను మార్కర్ పెన్ను తీసుకున్నాను. ఇప్పుడు నా మొబైల్ తీసుకుంటున్నాను. మొబైల్లో షూట్ చేయాలనుకుంటున్నాను. ఇక పెన్ను చూపిస్తున్నాను. ఇది మార్కర్ పెన్ను, జస్ట్ 5 రూపీస్ 10 రూపీస్ లోపలే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మీకు అది డ్రా చేయాలని చూపిస్తాను, ఎలా డ్రా చేస్తానో చూపిస్తాను. యాక్చువల్లీ ఆర్టిస్ట్ అంటే చాలామంది అనుకుంటారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చేస్తేనే ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎదుగుతారు అని చెప్పి అనుకుంటారు. కానీ నిజంగా ఖర్చుతో కూడుకున్నదే, కానీ మనం దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో నేను తెలుసుకున్నాను. నాకు అందుకని ఇంకా నేను ఎక్కువ శాతం డ్రాయింగ్స్కే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే వాటి ద్వారా డ్రాయింగ్స్ ద్వారా మనలో ఉన్న క్రియేటివిటీ అనేది ఇంకా డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. నేను ఎక్కువ శాతం వీడియోస్ అన్ని డ్రాయింగ్సే వేసాను. ఆల్మోస్ట్ ఒక 1000 వరకు వేసి ఉంటాను. మన యూట్యూబ్లోనే చూడవచ్చు. నా ప్రివ్యూ అన్ని షార్ట్స్ చేసినాను అప్పుడు అనమాట, అంతకుముందు 1 year ago. ఆ షార్ట్స్ అన్ని మొత్తం డ్రాయింగ్ సంబంధించి ఉన్నాయి అనమాట. డ్రాయింగ్స్ ఏంటంటే మనం డిఫరెంట్ వేస్తూ వేయచ్చు. మండల ఆర్ట్ కానీ క్రియేటివిటీ ఆర్ట్ అని డిఫరెంట్గా నేను డ్రా చేస్తూ ఉంటాను. అప్పుడు సమ్ టైమ్స్ నేను కలర్స్ కూడా యూజ్ చేస్తుంటాను. ఇప్పుడు మొబైల్ అక్కడ పెట్టుకున్నాను. దీని ద్వారా ఏమవుతుందంటే మనము మొబైల్ అనేది ఇట్లా పెట్టడం వల్ల స్టిఫ్గా ఉంటుంది అనమాట. మనము ఎక్కడైతే ఎంత లెంత్లో డ్రా చేస్తామో అక్కడ మనము చూపించడానికి వీలుగా ఉంటుంది అనమాట. అండ్ ఇంకో చాలా పెద్దగా వేసే బొమ్మలు అనుకో, దానికోసం అని చెప్పి మనము వేరే పెద్దది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చిన్నగా లెంతీలో వేసుకుంటున్నాను కాబట్టి దానికోసమని నేను ఇట్లా మామూలుగా నాకు అందేంత చిన్న సౌలభ్యంలోనే ఇది పెట్టడం జరిగిందనమాట. ఇట్లా పెడితే ఏంటంటే మొబైల్ అనేది స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా ఎక్కడ ఉండదో అక్కడే ఉంటుంది. ఇది ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే మనకు అన్ని టైంలలో మనకు అన్ని మెటీరియల్స్ దొరకకపోయినా కానీ ఉన్న వాటితోనే మనం సర్దుకొని కూడా మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇట్లా డ్రా చేసేది మీకు చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను డ్రా చేసింది అనమాట. దాని మీద ఇట్లా లైట్ అవుట్లైన్ వేసుకుంటున్నాను విత్ మార్కర్ పెన్నుతో. ఇది వచ్చేసి మన ఆరెంజ్ అనమాట. నా స్టూడెంట్స్ అని చెప్పాను కదా, వాళ్ళు డ్రా చేస్తారు. వాళ్ళకి ఇలాగే నేను వేసి చూపిస్తాను. ఎందుకంటే ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మనం కెమెరా అనేది స్కిప్ కాకుండా కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. అండ్ మనం వేసేటప్పుడు కూడా క్లారిటీగా మనం సెట్ చేసుకొని
మనం వేయొచ్చు అనమాట. మనకు ప్లిచ్చర్ అనేది మనం వేసేది కరెక్ట్గా కనబడాలని చెప్పి ఇట్లా పెట్టడం జరిగిందనమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్.